ఇటు కళ్యాణోత్సవంలో మన ఎమ్మెల్యే గారు మరియు ఇతర ప్రముఖులందరూ కూడా పాల్గొని భక్తులందరూ కూడా అశేషంగా పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రీతులైనారు. అదేవిధంగా రేపు గ్రామ పర్యటన ఉంటుంది. మరియు మహాశివరాత్రి రోజు స్వామివారికి ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు విశేషంగా ఉంటాయి. మరియు రాత్రి 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం ఉంటుంది. మరియు భక్తులందరూ కూడా అశేషంగా స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఇటు మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగని కోరుచున్నాం. దేవుని దయ వల్ల ఇటు అమ్మవారు కానీ అదేవిధంగా ఇటు ఆ శివుని దయ వల్ల ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి ప్రజలందరినీ కూడా సురక్షంగా ఉంచాలని చెప్పి శివుని అదేవిధంగా పార్వతీ అమ్మవారిని మనస్ఫూర్తిగా మరి రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం మరి ఇక్కడ నాతో పాటు మరి అందరి సహకారంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ కళ్యాణానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణానికి వచ్చిన వాళ్ళకు ఎన్ని కోరికలు ఉన్నా కోరికలు కోరుకుంటే సఫలమవుతాయి అని మేము కూడా చాలా రోజుల నుంచి ఇక్కడికి వచ్చడం, ఈ కళ్యాణాన్ని పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నాయి. సందర్భం చోట ప్రభుత్వం యొక్క సో ఇక్కడ ఇది అనేక ఇష్యూస్ ఉన్నాయి. సంజయ్ గారు ఏ రకంగా కొట్లాడారు మనకు తెలుసు. అయితే ఎవరైనా ఉంటే అదర్వైజ్ గ్రాడ్యుయేట్ ఛాన్స్ అయితే అంజరెడ్డి గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కోరుతాను. కాంగ్రెస్కి వెళ్ళి ధైర్యం లేక ఎవరు అంటే ఒకటే టికెట్ వాళ్ళు డిక్లేర్ చేసింది. మరి టీఆర్ఎస్ అంతా ఉన్నది. కాంగ్రెస్ అన్ని ఓటుకు 5,000 ఇస్తారు. ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోండి. కానీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్రధానమంత్రి అంజరెడ్డి గారికి ఇచ్చి గెలిపించవలసిన కోరుతూ 2 ఉపాధ్యాయులు మనకు మన ముద్దు బిడ్డ మన పెద్ద పిల్ల ఎత్తాం కాపు బిడ్డ బీసీలకు అన్యాయం జరిగింది. మొన్న సమగ్ర సర్వే చేసిన కేసీఆర్కు 51% వస్తే మరి బీసీలకు ఎలా నువ్వు 46% ఇచ్చిండు. ఏ రకంగా ఇచ్చిండని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాం. బీసీలకు అన్యాయం జరిగింది. ముస్లిం ఓట్లను తీసుకుపోయి ఆల్రెడీ ఓసీలు తీసుకుపోయి బీసీలు కలిపిండు. అప్పుడు 51% ఉన్న బీసీలు ఇవాళ 56 ఎట్లా వస్తుంది, 46 ఎట్లా వస్తుంది? మరి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీనివల్ల ప్రజలకు అవసరం ఉన్నది. బీసీలో బాగానే జరిగింది. అందరూ కాపు వాళ్ళ కానీ లేకపోతే ముదిరాజు కానీ గౌడ్స్ కానీ చాలామంది యాదవులు కానీ చాలామందికి అన్యాయం జరిగింది కనుక వాళ్ళు ఇప్పుడు ఎన్ని బడిగలు పెట్టమంటారు. వాళ్ళు పెడితే మేము మాకు పంపుతారు. మేము ఎట్లా బాగా చేస్తాం. మళ్ళీ రివర్ట్ చేసి మళ్ళీ చేసి 51% వచ్చినప్పుడు దాని వ్యవస్థలో బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి బీసీల పక్షాన్ని బాధ్యత పట్టు ఉంటుంది. దేశంలో లేనటువంటి ఆర్థిక డెఫిసిట్ అనేది మనకుంది. ఇప్పుడు సర్ప్లస్ నుంచి డెఫిసిట్ మనం ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది. దీనికి ఎవరి కారణం? దీనికి మళ్ళీ వాళ్ళకే వేసి మళ్ళీ మనమే వాళ్ళతో ఇప్పుడు మన చేతిలో ఉంది ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు దాదాపు 42 కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతున్నాయి. అంటే దాదాపు సగం తెలంగాణ కవర్ అయినట్టే. దాదాపు ఇప్పుడు వాతావరణం మారుతుంది. మారి రేపు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన బతుకులు బాగుపడాలి, మన ప్రాంతం బాగుపడాలి, మన అందరం బాగుపడాలంటే మొదటి ప్రాధాన్యత ఒకటి మీరు కంపల్సరీ అంజిరెడ్డి గారికి, అటు కుమరయ్య గారికి, అటు పులిసరత్నం రెడ్డి గారికి ఎక్కడో కూడా మీరు దయచేసి ఆ రోజు వచ్చి మీరు ఓటు మాత్రం తప్పకుండా ఇవ్వాలి. జరిగే అడ్డం సైడ్ ఓకే రైట్. Welcome our honorable, lovable leader, Dr. Prasanna
बेटा మన పిల్లలే ఆస్తి, పిల్లలే సంపాదన కాబట్టి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చదువుతూ ఉన్నారు, ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులను అడిగేటువంటి సాంప్రదాయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి పిల్లలందరికీ కూడా మీరు తల్లిదండ్రులు ప్లస్ పిల్లలందరికీ కూడా మంచి ఆహారాన్ని ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారాన్ని అందించాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఏడ్స్తనో లేకుంటే బాబేడ్స్తనో సెల్ తీసి అటు ముఖాన పాటలు పెట్టి లేకుంటే గేమ్స్ పెట్టో ఏదో రకమైనటువంటి కార్యక్రమాలు పిల్లలకు చేస్తూ ఉంటాం. కానీ దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురావాలి. ఎందుకు మనం ఏదో ఆలోచన చేస్తాం కాబట్టి ఆ ఆలోచనను విడనాడి పిల్లలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే సెల్ అనేది, టీవీ అనేది దాదాపు సాయంత్రం పూట టీవీ అనేది ఉన్న తర్వాత పిల్లలు వేసుకొని కుర్చీలో కూర్చొని ఆ సీరియల్ చూసేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ కాదు, పెద్దపల్లి స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా నేను కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాడిని. మిడిల్ క్లాస్ కష్టాలు ఏముంటాయి, మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఏముంటాయో అవన్నీ అర్థం చేసుకొని మిడిల్ క్లాస్ పేరెంట్స్ కొరకే మనము ఉత్తమమైన విద్య అందించాలి. ఏవైతే కార్పొరేట్లో ఇప్పుడు చెప్పినట్టు లక్షలు పెట్టిన తర్వాత కూడా ఏ విధంగా అయితే చేస్తున్నారో వాళ్ళకంటే కూడా ఉత్తమంగా మనం చేయాలి. మళ్ళీ మా పిల్లలు లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఉండాలి. రేపు రాబోయే కాలంలో ప్రతి విద్యా సంస్థ నుండి వచ్చిన విద్యార్థులను కానీ పోటీలు కానీ కాంపిటీషన్లు కానీ తట్టుకునే విధంగా వారిని విశ్వ విజేతలుగా తయారు చేయాలని మా కోరిక ఉంది. అదేవిధంగా మేము నిరంతరం కష్టపడుతున్నాము. సింగల్ అయిపోవాలి. అట్లా వేసినాం, అట్లా అయిపోయినా ఒకటి ఇట్లా వేసినాం. మరి సెకండ్ గీత కంటకుండా 56 పెద్ద టాలెంట్ ఒకటి రాదండి, సింగిల్ ఎగడపల్లి గ్రామంలోని సరస్వతి విద్యానికేతన్, తర్వాత క్రీసెంటు స్కూలు, తర్వాత శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని SBI బ్యాంకులో పనిచేసే అటువంటి ఉద్యోగస్తులను, గ్రాడ్యుయేట్స్ని అందరినీ కూడా అక్కడ టీచర్స్ గ్రాడ్యుయేట్స్, తర్వాత ఇక్కడ బ్యాంకులో పనిచేసే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా శ్రీరాంపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగింది. వారు కూడా చాలా వరకు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంలో పనిచేసే అటువంటి ప్రభుత్వము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం బలపరిచినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి పెద్దలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, మా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు సమిష్టి కృషితోటి ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కూడా, తర్వాత మండల కేంద్రాలలో కానీ, అన్ని ప్రభుత్వ ఆఫీసులలో కానీ, తర్వాత ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మేము కలవడం జరుగుతూ ఉంది. రీసెంట్ హై స్కూల్ కానీ, అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకు కానీ అందరినీ ఓటర్లను కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఓట్లు ఎత్తామని అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అత్యధిక మెజార్టీతోని పట్టభద్రులందరూ నరేందర్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ కోరుతా ఉన్నా. ధన్యవాదాలు.